మాట్లాడుకుంటున్నాం మేడం, ఇట్లా రెగ్యులర్గా ఇది చేద్దామని పక్కన సర్పంచ్ గురించి మాట్లాడుతున్నా అంటే ఏంటి మేడం అంటే మా రిటైర్మెంట్ ఫంక్షన్ మీ దగ్గర చేద్దాం అనుకుంటున్నాము అంటే చాలా సంతోషం మేడం. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను సర్పంచ్గా ఊరికి వస్తుండే మా సార్ వాళ్ళకైతే అటాచ్మెంట్ చాలా మేడం అయితే చిన్నప్పటి నుంచి అని చెప్పేవాళ్ళు. అది మీ రిటైర్మెంట్ ఫంక్షన్ మా దగ్గర జరగడం చాలా సంతోషం అనిపించింది అని మేడం చెప్పాను. ఇంకొకటి మేడంకి ధైర్యం చేయాలి చెప్పాలంటే నాకు 2 రోజులకి మొన్ననే తెలిసిపోయింది. నేను ఆ రోజు మా గ్రామ పంచాయతీలో అంగన్వాడీ స్కూల్ కన్స్ట్రక్షన్లో ఉంది, దానికి టీఆర్ఎస్ దాంట్లో 8 lakhs వచ్చింది. అంటే అది ఫండ్ సరిపోతలేదు మేడం, కళా దాంట్లో పెట్టాం కానీ ఇంకా రాలేదు. మీ అంగన్వాడీలో కూడా ఉంటుంది ఫండ్ ఉంటుంది అంట కదా, మనకు ఇవ్వండి అని మేము మాట్లాడుతున్నాం. ఇంతకుముందు సీడీపీ మేడం కూడా లెటర్ ఇచ్చినాము. అంటే అది కొంచెం చెప్తూనే ఉన్నాను మేడం ఇన్వాల్వ్ అయ్యి మేడం నేను మేడంతో పీడి మేడంతో అంటే పీడి మేడం ఊళ్ళో ఉంది కదా మేడం అంటే నేను మాట్లాడతాలేండి ఫోన్ మాట్లాడతా అంటే అప్పుడే మనకు తెలిసిపోయింది ఆమె ఎంత ఒక వర్క్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతుంది. ఆమె రిటైర్మెంట్ ఆమె లీవ్లో ఉంది, యూఎస్లో ఉంది అన్న మేము మాట్లాడతాలే మేడం కొంచెం అప్పుడు మళ్ళీ ఇంకొకటి నాకు కొంచెం కానీ ఆమె ఇంతకుముందు అటాచ్మెంట్ ఉంది ఆ మేడంతో కాబట్టి నేను ఫోన్ చేసి మాట్లాడతా మేడం, మీకు ఎట్లన్నా వచ్చేటట్టుగా మాట్లాడతా, ఇన్ఛార్జ్ సార్ ఉన్నా కూడా ఆ సార్తో మాట్లాడిస్తాను, నేను ఆ మేడంతో మాట్లాడిస్తాను, సార్తో మాట్లాడతామని చెప్పి అన్నది. అంటే ఆ ఫండ్ అదే వేరేసాం కానీ ఆ మేడం ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది అనేది ఆమె డేర్ వేసి దానికి మనము అనుకోవడం మనకు అంతే. దాని గురించి మనం ఇన్వాల్వ్ నా కొత్త పరిచయం కానీ ఆ 1 hourలోనే తెలిసిపోయింది ఆ మేడం ఎంత ఉందని. నాకు మళ్ళీ తర్వాత మేడం 2 సార్లు ఫోన్ చేసి నేను మాట్లాడిన మేడం ఇలా చూద్దాం ఏదో దగ్గర వాళ్ళ సార్ చేద్దాము, ఇన్ఛార్జ్ సార్ చేద్దాము అని చెప్పేసి మాట్లాడింది. అట్లా ఆ మేడం నా ఒక 1 weekలోనే ఇంతగా మెమరీస్ ఉన్నాయంటే ఇంకందరూ ఆమెతో పాటు చేసిన వర్కర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు కాబట్టి ఆమె వేరే మర్చిపోకుండా ఆ మేడం ఇప్పుడు రిటైర్మెంట్ చేసి ఈరోజు మర్చిపోవద్దు. ఆమె అన్ని మనం గుర్తుపెట్టుకొని ఆమె లాగా మనము వర్క్ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. సూపర్వైజర్లే కానీ టీచర్సే కానీ ఆమె చెప్పిన అన్ని మర్చిపోకుండా మనం ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన కాడికైనా కూడా ఫోన్ కాంటాక్ట్ చేసిన ఏమైనా డౌట్ ఉన్నా చెప్పగలుగుతుంది అనే స్వభావం ఉందని నాకు తెలిసిపోయింది ఒక 1 weekలోనే. అట్లా మనకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా మనం రిటైర్మెంట్ అయిపోయింది కదా ఆ మేడం చేయమని నేను అనుకోవద్దు. మనకి ఏం డౌట్ ఉన్నా సూపర్వైజర్లే కానీ ఎవరుకున్నా వాళ్ళన్నా కూడా ఆ మేడం డౌట్ అడిగి తెలుసుకోవచ్చు. మనం వర్క్ చేయడం గొప్పతనము, ఎవరు చెప్పిండు ఏందని కాదు. ఆ మేడం కూడా రిటైర్మెంట్ అయిపోయినా నేను మీకు ఏం చెయ్యను అనే మెంటాలిటీ నానట్టుంది. నాకు అదే చెప్తున్నా, ఆమె సజెషన్స్ అయితే తీసుకోండి. ఇదే నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మేడం సర్పంచ్ కావాలని మీకు అట్లా వచ్చినా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది.